హలో అవునా? ఓకే ఓకే. ఏమైంది సార్ స్టేషన్ నుంచి ఫోన్ సార్. మాయ ఎస్కేప్ అయిపోయిందంట సార్. మాయ ఎస్కేపా? అవును సార్. పారిపోయిందా? అదే సార్. మాయా లేడీ ఎస్కేపా? మాయా లేడీ తప్పించుకుంది. మాయా లేడీ ఎస్కేప్. అరెరెరెరే మాయా, ఎంత నాటకం ఆడావు సార్. మా ఆయన ఒక్క నిమిషం కూడా నన్ను వదిలి ఉండలేరు సార్. కానీ అలా ఉండేవారు ఇప్పుడు నేనెవరో తెలియదని చెప్తున్నారు సార్. నేను మీతో ఆ రోజే చెప్పాను, అతన్ని ఏ దెయ్యమో భూతమో పిశాచో పట్టుకుంది అని. సార్ మిమ్మల్ని బతిమాలుకున్నాను మా ఆయన్ని నాతో పంపించేయండి అని. ఆయన్ని మంచి సైకాట్రిస్ట్ కి చూపించి నయం చేయించుకుంటాను అని. కానీ మీరు నాతో పంపలేదు సార్. సార్, కేసు ఫైల్ చేయడానికి వచ్చిన ఒకరిని అరెస్ట్ చేసి ఇక్కడ ఉంచారు. ఆయన పంపండి సార్. ప్లీజ్ సార్, దయచేసి పంపండి. ప్లీజ్ సార్, దయచేసి పంపించండి సార్. అబ్బా అబ్బా అబ్బా, నవరస నటన సార్వభౌమిలాగా యాక్ట్ చేసి మనందరినీ మూర్ఖుల్ని చేసేసింది. ఏమయ్యా గౌడ? హరెరెరెరే, తనను మనం పిలిచి ఏంటి అద్భుతమైన విందివ్వాలయ్యా. దండేసి దండం పెట్టాలయ్యా. అవును సార్. అవును సార్. తనను మనం ఊరికే వదిలిపెట్టకూడదు. తనకి సరైన విందివ్వాలి. వాళ్ళిద్దరికి కలిపి ఇవ్వాలి. ఏమంటావు? అవును సార్. నా చేతికి చిక్కితే మీకుంటుంది. లోపలికి తీసుకురండి వాడిని. రే నడవరా రే, లోపలికి వెళ్ళు. నిన్ను చంపిందెవరో నీకు తెలుసా? తెలుసు. వీడే నన్ను చంపింది. నాకు ముందే తెలుసు. నీడ కనబడడం లేదని చెప్పావు. కేసుని రీఓపెన్ చేసేలా చేశావు. నిన్ను చంపింది ఇతనే అని తెలిసినప్పుడు ఎందుకింత నాటకం? అవును సార్, నేను చేస్తే మీకు నాటకంగా ఉంటుంది. అదే ఒక వీఐపీ చేస్తే మీకు అదృశ్యంగా ఉంటుంది కదా. మీకు మీడియాకి ఒక కామన్ మ్యాన్ సమస్య కంటే ఒక వీఐపీ సమస్య మీకు చాలా ముఖ్యం. మీకు ఇంపార్టెంట్ కేసులు కావాలి, మీడియాకి సెన్సేషన్ న్యూస్లు కావాలి. ఒక కామన్ మ్యాన్ సమస్యని ఎవరు సార్ పట్టించుకుంటున్నారు? సార్, నన్ను హత్య చేశారు. కానీ మీ పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ కూడా చేయకుండా యాక్సిడెంట్ అని చెప్పి కేసుని క్లోజ్ చేశారు. అదే ఒక సెలబ్రిటీ చనిపోయి ఉంటే 100 కొద్ది ఎంక్వైరీలు పొద్దున్నుంచి సాయంత్రం వరకు మీడియా వాళ్ళు వాయిస్తారుగా. అందుకే సార్ నా చావు మీ టేబుల్ మీద ఒట్టి పేపర్గా మారకూడదని ఉన్నాను. ఇక్కడున్న ప్రతి వాళ్ళకి తెలియాలని చెప్పడం కోసమే జనాల అందరి అటెన్షన్ కూడా నా పక్కకి నేను తిప్పుకున్నాను సార్. అందుకే ఈరోజు నా కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఎంతమంది పోలీసు వాళ్ళు, దాన్ని కవర్ చేయడానికి మీడియా వాళ్ళు ఎంతమంది ముందుకొస్తున్నారు నేను చేస్తారని. సార్, కామన్ మ్యాన్ అంటే ఊరుకునే కామ్గా ఉంటాడని అర్థం కాదు సార్. కంట్రోల్ తప్పిందంటే కత్తిలాగా గుచ్చుకుంటాడు సార్. సార్, టీవీలో ఒక సింహం జింకని తరుముకుంటూ వెళ్ళిందంటే అయ్యో ఇదంతా కామును అని చెప్పి మన ఛానల్ని మార్చుకుంటూ వెళ్ళామనుకోండి. కానీ అదే జింక పిల్ల సింహాన్ని తరుముతూ వెళ్ళిందంటే అందరూ నోరు కళ్ళని అప్పగించుకొని చూస్తారుగా. ఆ జింకే సార్ ఈ కామన్ మ్యాను. అది సరే తిరుపతి, నువ్వెందుకు ఇతని శరీరంలోకి వచ్చావు? సార్, నాకు సొంతం బంధువులు ఎవరు లేరు సార్. నన్ను చంపిన వాడే నా భార్యని కూడా కిడ్నాప్ చేశాడు. అందుకే నేను తన ఒంట్లోకి దూరాను సార్. వీడిని నా కంట్రోల్లోకి తీసుకొచ్చాను. వీడు సేఫ్గా ఉంటే నా భార్య కూడా సేఫ్గానే ఉంటుంది. సార్,
నా కేసు క్లోజ్ అయ్యేంత వరకు నేను స్టేషన్లోనే ఉంటాను సార్. నేను స్టేషన్లో ఉన్నంత వరకు మీడియాలో సెన్సేషన్ అవ్వుతూనే ఉంటాను. దీని వెనకాలన్న ప్రతి ఒక్కడు బయటికి వస్తూనే ఉంటాడు సార్. వీడు చంపిన ఆ నలుగురిని నేనే చంపాను సార్. వీడిని కూడా నేనే చంపుతాను. నా భార్యని కాపాడుకున్న తర్వాత వీడిని వీడి గ్యాంగ్లో ఉన్న ప్రతి నా ఒక్కడిని నేను చంపకుండా వదలను సార్. ఏయ్, ఆల్రెడీ నీ భార్య వాడి దగ్గర ఉంది. తొందరపడి నువ్వేదైనా చేశావంటే తన ప్రాణానికే ప్రమాదం. ప్లీజ్, నేను చెప్పేది విను. నేను నీ భార్యను కాపాడతాను. లేదు ఓకే? నేను ఎవరి మాటలే నమ్మను సార్. ఏయ్ తిరుపతి, ప్లీజ్. రావే రా, రమ్మంటున్నారా? నాటకాలు ఆడుతున్నారా? నాటకాలు నువ్వు నీ మొగుడు కలిసి ఏం ప్లాన్ చేశారు? నా పాటికి నేను బతుకుతున్నాను, మీరే నన్ను ఇందులోకి లాగారు. నా మనుషుల్ని నాకు దూరం చేసి నేను దొంగలా బతికేలాగా చేశారు. వదిలిపెట్టినావు. లీవ్ మీ అజయ్, లిసన్ టు మీ. నేను చెప్పేది విను. అంతా తన భర్తే చేశాడు. అవును, అంతా తన భర్తే చేశాడు. తన భర్తే ఆత్మగా వచ్చి విజయ్ బాడీలో దూరి ఇదంతా చేస్తున్నాడు. నేను అసలు నమ్మను. నమ్మాల్సిందే. తానే స్కెచ్ వేసి తానే చంపి యాక్సిడెంట్ అని చెప్పి క్లోజ్ చేసిన కేసుని తన చేతులతో తానే రీఓపెన్ చేస్తాడా? ఊరికే వెళ్ళి తల నరకండి అని చెప్పడానికి నా భర్త ఏమి భగత్ సింగ్ కాదు అర్జున్. నిజమే చెప్తున్నాను అర్జున్, నా భర్త బాడీలో తన భర్త ఆత్మ ఉంది. ప్లీజ్ బిలీవ్ మీ, ఐఎమ్ టెల్లింగ్ ది ట్రూత్. నువ్వు చెప్పేది నిజమే అయితే వాడు తప్పకుండా తన భార్యను కాపాడుకోవడానికి వస్తాడు. రాని వాడి ఆత్మకి దీని ఆత్మని జోడీగా పంపిస్తాను. వాణ్ణి రాని. కానీ పోలీసులకి మన గురించి అంతా తెలిసిపోయింది. నో ప్రాబ్లం. వాడి నుంచి కాపాడటానికి ఇది ఉంది కదా, ఇదే మనల్ని ఈ కేసు నుంచి బయటికి తెస్తుంది. రేయ్, ఏయ్, లే లే రా, రావే. ఏయ్, చెప్పు. అన్న అడిగిన దానికి సమాధానం చెప్తే ప్రాణాలతో ఉంటావు, లేకపోతే నీ కూతుర్ని కూడా చంపేస్తాం. సరే, నేను చెప్పేస్తాను. సెన్సేషన్ క్రియేట్ చేసిన తిరుపతి యాక్సిడెంట్ కేస్, చనిపోయిన ఆయన భార్య ఇన్ని రోజులుగా కనిపించటం లేదు. ఆ తర్వాత ఇప్పుడే వచ్చిన సమాచారం, ఇప్పుడు ఒక వీడియోని మీడియాకి పంపించారు. నా పేరు సీత, నేను తిరుపతి భార్యని. మా ఆయన చనిపోయింది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని టీవీ న్యూస్లో చూశాను. మీరే చూడండి, మా ఆయన చనిపోయింది యాక్సిడెంట్లోనే. ఆయన చనిపోయిన తర్వాత నేను చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను. నేను కంప్లీట్గా రికవర్ అయిన తర్వాత నేను వెళ్ళి పోలీస్ని మీట్ అయ్యాను. సో ప్లీజ్, దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేమని మీడియాని, పోలీస్ వాళ్ళని వేడుకుంటున్నాను.